లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ త్వరలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరు నిర్మాణం పూర్తి అయిన గృహాలను పరిశీలించిన అధికారులు కాలువలను శుభ్రం చేసి నీరు నిల్వ ఉండకుండా చూడాలి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన కలెక్టర్ సిపి వర్షాల వల్ల ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూడాలి వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రుల ఆదేశం భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు మాక్ డ్రిల్ ఆపదలో ఉన్న వారిని రక్షించేందుకు అవగాహన ముగిసిన ప్రాథమిక సహకార సంఘాల పదవీ కాలం ఎన్నికల నిర్వహణలో సర్కార్ విఫలం జిల్లాలో 2 పడక గదుల ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేలా శరవేగంగా ప్రక్రియ చేపడుతున్నామని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత శాఖల అధికారులు గురువారం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పవన్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, రోడ్లు భవనాల శాఖ డిఈ రంజిత్, హౌసింగ్ అధికారి నివర్తి తదితరులు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి ఆనుకుని నిర్మించిన డబుల్ బెడ్రూమ్ సముదాయాన్ని సందర్శించారు. అందుబాటులో ఉన్న వసతులు, సదుపాయాలను పరిశీలించి స్థానికంగా నెలకొని ఉన్న స్థితిగతులను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు, ఆయా నివాస ప్రాంతాలలో గల మురుగు కాలువల్లో వర్షపు జలాలు నిల్వ ఉండకుండా పూడికతీత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి స్థాయిలో శుభ్రం చేయించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వర్షపు జలాలతో చెత్త చెదారం మురికి కాలువల్లోకి చేరి పూడిక వల్ల ముందుకు వెళ్లే అవకాశం లేక నగరంలోని పలు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయని అన్నారు. గురువారం పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్యతో కలిసి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ముఖ్య కూడళ్లలో ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న డ్రైనేజీల స్థితిగతులను పరిశీలించారు. ఖానాపూర్ సమీపంలోని డ్రైనేజ్ ని, నిజాం కాలనీలోని డ్రైనేజ్ ని, తీన్ కమాన్ నుండి ఐడిఓసి వరకు గల డ్రైనేజీలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కొత్తగా అవసరమైన చోట మురుగు కాల్వల నిర్మాణాల కోసం ప్రతిపాదనలను పంపాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో నగరంలోని ఏ ఒక్క ప్రాంతం కూడా జలమయంగా మారకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. మురుగు కాలువల్లో పేరుకుపోయిన పూడికతో పాటు చెత్త చెదారం తొలగింపచేయాలని, ఎక్కడ కూడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా ముందుకు ప్రవహించేలా డ్రైన్లను శుభ్రం చేయించాలని కలెక్టర్ సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నందున తక్షణమే జేసీబీలు పెట్టి డీసిల్టింగ్ పనులను పూర్తి చేయించాలని అన్నారు. నూతనంగా నిర్మించనున్న డ్రైనేజీల పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి సకాలంలో పూర్తి చేసేలా పర్యవేక్షణ జరపాలన్నారు. ఇదివరకు వర్షాలు కురిసిన సమయాలలో వరద తాకిడికి గురైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. డ్రైన్లలోకి చేరే వర్షపు జలాలు పూడిక కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్లే పలు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పూడికతీత పనులను పక్కాగా జరిపించాలని అధికారులను ఆదేశించారు. నగర ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ ను కలెక్టర్ సిపిలు సందర్శించి నిజామాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలలో వర్షాల వల్ల నెలకొని ఉన్న తాజా పరిస్థితులను పరిశీలించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఈఈ మురళీమోహన్ తదితరులు ఉన్నారు. అన్నీ ఒకసారి చూసుకుంటే ఏవైతే నాన్ ఫంక్షన్ ఉన్నాయో నాన్ ఫంక్షన్కి మళ్ళీ అవి రిపేర్స్ తీసుకోవడం ఇట్లా చేస్తే మనం ఇక్కడ నుంచి మళ్ళీ మనము హైదరాబాద్ కూడా పంపించవచ్చు.
అందులో 6 కోర్స్ ఉంటాయి సార్. అలాగే 2A సఫిషియెంట్ అయిపోయింది. అలాగే మనం ఒక 4 మేడిగడ్డ కన్యాకుమారి అన్నారం పంప్ హౌస్ ఇవన్నీ కూడా మెయిన్ డిస్ట్రిబ్యూట్ కోసం కండక్ట్ చేసుకుంటాం. ఏది ఇంపార్టెంట్ లొకేషన్ తీసుకుని కండక్ట్ చేసుకుంటాం. అన్నీ తీసుకునే బదులు అన్నీ లోకల్గా పెట్టేసుకుని డిఎస్ స్ట్రాటజీ పెట్టి ఇది అదే సార్. దీన్ని కూడా ఆటోమేట్ చేస్తాం. కంప్లీట్ ఆటోమేట్ వాటి మైక్ కూడా వస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అంతటా అప్రమత్తంగా ఉండాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వరద పరిస్థితులపై సమీక్ష జరిపారు. రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నందున ఎక్కడా కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా అన్ని జిల్లాలకు ప్రత్యేకంగా 1 కోటి చొప్పున నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అవసరమైన చోట ఈ నిధులను వెచ్చించాలని, ఇంకనూ అవసరమైతే నిధులు కేటాయిస్తామని, నిధుల సమస్య ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు. గడిచిన 3 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఊహించని దానికంటే ఎక్కువ, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని, వీటిని దృష్టిలో పెట్టుకుని వచ్చే రోజుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు గాను ఉమ్మడి 10 జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని తెలిపారు. సెలవులో ఉన్న అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసి వెనక్కు పిలిపించాలని, వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాలలో చేపట్టవలసిన రక్షణ చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో సాధారణ స్థాయిలోనే వర్షాలు కురుస్తున్నాయని, గురువారం ఉదయం సగటున 23 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని మంత్రులు సీఎస్ దృష్టికి తెచ్చారు. జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, అయినప్పటికీ రానున్న 48 గంటల పాటు భారీ వర్ష సూచన దృష్ట్యా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశామని, ఎలాంటి పరిస్థితి తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది సన్నద్ధమై ఉన్నారని తెలిపారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అనుకోని ప్రమాదాలు జరిగితే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశంపై మాక్ డ్రిల్ చేపట్టి ప్రజలలో అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు వరదలు, వర్షాలు నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి ముందు జాగ్రత్త చర్యలో భాగంగా వరదలలో, లోతట్టు ప్రాంతాలలో చిక్కుకున్న వ్యక్తులను రక్షించే విధానంపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ లో ఫైర్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, 7వ బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద ఈ మాక్ డ్రిల్ చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ మాక్ డ్రిల్ లో ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్, మున్సిపల్, రెవెన్యూ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ తో పాటు ఇందల్వాయి, ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. జిల్లా అగ్నిమాపక అధికారి పర్యవేక్షణలో మాక్ డ్రిల్ కొనసాగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా, పదవీ కాలం ముగిసినా వాటి ఎన్నికల నిర్వహణలో విఫలమైంది. ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం సహకార సంఘాల ఊసే ఎత్తడం లేదు. దీంతో 20 నెలల కాలంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుంది. తెలంగాణలో ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలు 2020 ఫిబ్రవరి 13న జరిగాయి. ఈ పాలక వర్గాల పదవీ కాలం 5 సంవత్సరాలు కాగా, ఈ సంవత్సరం ఫిబ్రవరి 13తో పదవీ కాలం ముగిసింది. పదవీ కాలం ముగిసినా నూతన పాలక వర్గం ఎన్నికలు జరగకుండా పాత పాలక వర్గానికి పదవీ కాలాన్ని 6 నెలల పాటు పొడిగించింది. ఆ గడువు 2025 ఆగస్టు 14తో పూర్తి అయ్యింది. అయినప్పటికీ ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికల గురించే ఆలోచన లేకుండా పోయింది. ఎన్నికలు నిర్వహించని పక్షంలో మరోసారి పదవీ కాలం పొడిగిస్తూ ఉత్తర్వులు సైతం ప్రకటించలేదు. గురువారంతో పొడిగించిన పదవీ కాలం ముగియడంతో శుక్రవారం నుండి సింగిల్ విండోల బాధ్యతలు ఎవరు చూస్తారన్నది సమాధానం లేని ప్రశ్న. ప్రత్యేక అధికారుల నియామకం జరపలేదు. మరోపక్క ఖరీఫ్ సీజన్ కొనసాగుతుంది. యూరియా కొరతతో రైతులు అల్లాడుతున్నారు. పాలకవర్గం లేని పక్షంలో రైతులకు జవాబుదారీ ఎవరిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల గురించి ఎలాంటి ప్రకటన లేదా కొత్త ప్రత్యేక అధికారి నియామకం గురించి ప్రభుత్వం నుంచి అధికారిక సూచనలు రాలేదు.
ప్రభుత్వానికి ఆదాయం పట్ల ఆసక్తి ఉంది. గడువు పొడిగింపు జరుగుతుందా లేదా ప్రత్యేక అధికారుల నియామకం జరుగుతుందా అనేది ప్రశ్నగా మిగిలింది. మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంజనీరింగ్ సెక్షన్ లో గార్డెన్ల విధులు నిర్వహిస్తున్న విఆర్ఏలను పారిశుద్ధ్యం పనులు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఆర్డర్ ను వెంటనే రద్దు చేయాలని బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇచ్చిన ఆర్డర్ ను వెంటనే రద్దు చేసి గత 2 సంవత్సరాలుగా ఏ విధంగానైతే కార్పొరేషన్ లో వివిధ సెక్షన్ లో 60 మంది వీఆర్ఏలు విధులు నిర్వహిస్తున్నారో అదే విధంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తూ జిల్లా జాయింట్ కలెక్టర్ కు బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ వినతి పత్రం అందజేసింది. అనంతరం ఆ యూనియన్ నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు దండి వెంకట్ మాట్లాడుతూ 2023లో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కు బదిలీ చేస్తూ ఆర్డర్ ఇవ్వడంతో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ వీఆర్ఏలుగా విధులు నిర్వహించిన వారిని పారిశుద్ధ్యం నిర్వహించాలని చెప్పడం అన్యాయమని అన్నారు. అప్పటి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతి పత్రం ఇవ్వడం వల్ల గత మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మకరన్ 60 మంది వీఆర్ఏలను కార్పొరేషన్ లో వివిధ సెక్షన్లకు కేటాయించారన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత 14 మంది మహిళలను, అందులో వయస్సు, ఆరోగ్యం బాగాలేని వారిని పారిశుద్ధ్యం నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ ఆర్డర్ ఇవ్వడం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, మహిళా వీఆర్ఏలు మంజుల, సుమలత, పద్మ, నర్సుబాయి తదితరులు పాల్గొన్నారు. 2 సంవత్సరాలుగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మరి విధులు నిర్వహిస్తున్నటువంటి వీఆర్ఏలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఎస్ వ్యవస్థని రద్దు చేసి వీళ్ళందరినీ కూడా వివిధ ప్రభుత్వ కార్యాలయాలకి అటాచ్ చేస్తూ పంపడం జరిగింది. 2023లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు శ్రీ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు నిజామాబాద్ కార్పొరేషన్కు వీళ్ళందరినీ ఒక 60 మంది వీఆర్ఏల్ని పంపితే అక్కడ అందరినీ వివిధ డిపార్ట్మెంట్లలో వీళ్ళందరినీ కూడా అక్కడ వర్కర్స్గా కేటాయించడం జరిగింది. వాళ్ళందరినీ పబ్లిక్ హెల్త్ వర్కర్గా కేటాయించినప్పుడు వీళ్ళందరినీ కూడా గతంలో ఉన్న కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తే వీరందరినీ వివిధ విభాగాల్లో ఆఫీసులో అటెండర్లుగా, తర్వాత మరి వార్డ్ ఆఫీసులో అటెండర్లుగా, స్వీపర్లుగా ఇట్లా కేటాయించారు. ఒక 14 మంది మహిళల్ని కూడా మరి ఆ రోజు 2 సంవత్సరాల కిందట గార్డెన్లో తిలక్ గార్డెన్, ఇతర నగరంలో ఉన్న వివిధ గార్డెన్లలో అక్కడ గ్రాస్ కటింగు, అక్కడ చెట్లకు నీళ్లు పోయడము, ఇట్లాంటి పనులు అప్పచెప్పారు. ఈ 2 సంవత్సరాల తర్వాత నిన్న మరి కార్మికులందరినీ పిలిచి ఇవాళ ఇప్పటికే మేము డిప్యూటీ కమిషనర్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. నిజామాబాద్ కార్మికుల పట్ల కానీ, అధికారుల పట్ల కానీ, రాజకీయ నాయకుల పట్ల కానీ, రిపోర్టర్ల పట్ల కానీ దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి డిప్యూటీ కమిషనరు ఆయన ఇంట్లో ఈ వీఆర్ఏలతో పనులు చేయించుకుంటా ఉన్నాడు. మున్సిపల్ కార్మికులతో కూడా ఆ ఇంట్లో పనులు చేసుకుంటున్నాడు. ఏ అధికారి ఇంట్లో కూడా పని చేయడానికి ఎవరిని కూడా ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి జీతాలు ఇస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరు కూడా ఏ అధికారి ఇంట్లో కానీ పని చేయాలని చెప్పి జీవో లేదు. వాళ్ళ సొంత డబ్బులతో పని మనుషులు పెట్టుకోవాలి. కానీ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్ వీళ్ళతో పనులు చేసుకుంటే వీళ్ళు పని చేయమని నిరాకరించినందుకు వీళ్ళందరినీ కూడా మీరు చీపుర్లు పట్టుకొని రోడ్లు ఊడాలని చెప్తున్నారు. రోడ్లు ఊడిసే పని తప్పు పని కాదు. కానీ వీళ్ళందరూ విలేజ్ సర్వెంట్స్గా, ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్గా ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కూడా కలెక్టర్ గారు అదే పని చెప్పారు. కానీ ఈయన మాట విననందుకు వీళ్ళందరినీ కూడా కమిషనర్ గారికి చెప్పి ఒక ఆర్డర్ ఇప్పించారు. కాబట్టి ఆర్డర్ని రద్దు చేసి వీళ్ళందరూ 2 సంవత్సరాలుగా ఏ విధంగానైతే వీళ్ళు మున్సిపల్ కార్పొరేషన్లో మెయిన్ ఆఫీసులో, తర్వాత గార్డెన్స్లలో ఏ విధంగా పనిచేశారో అదేవిధంగా పనిచేసే విధంగా అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ గారికి మేము వినతిపత్రం ఇచ్చాం. కలెక్టర్ గారు లేకపోతే మరి అదనపు కలెక్టర్ గారికి ఇచ్చాం. ఖచ్చితంగా దీన్ని కలెక్టర్ గారు పరిశీలించాలా. కమిషనర్ గారు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళంతా కూడా చాలా పేద మహిళలు, ఎక్కడి నుంచో 30 కిలోమీటర్ల నుంచి వచ్చి 50 కిలోమీటర్ల నుంచి వచ్చి ఎట్లా విధులు నిర్వహిస్తారు పొద్దున తెల్లవారుజామున 5 గంటలకు? ఇది చాలా పద్ధతి, ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి తక్షణమే వీళ్ళని ఏదైతే ఆర్డర్ ఇచ్చారో మున్సిపల్ ఆఫీస్ నుంచి ఆర్డర్ రద్దు చేసి ఇమిడియట్లీ వీళ్ళందరినీ యథాస్థానంలో మరి వీళ్ళతో విధులు. బంజారాల సంస్కృతి సాంప్రదాయాల పండుగ తీజ్ నవరాత్రి వేడుకలకు ఆర్మూర్ పట్టణ పరిధిలోని బంజారాలు సిద్ధమయ్యారు. గిరిజన యువతులు ఎంతో ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకున్నారు.
ఆర్మూర్ పట్టణంలో తీజ్ పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పుట్టమన్ను ఆవు పేడ తీసుకువచ్చి దానిని సారవంతంగా జల్లెడపట్టి నానబెట్టిన గోధుమలను చిన్న చిన్న బుట్టలలో మట్టిని వేసి ఆ తర్వాత గోధుమలు అలికిపుడుతారు. వాటిపై పుట్టమన్ను పేడ మిశ్రమాన్ని పైనుంచి చల్లుతారు. ఈ రకంగా వేసిన తర్వాత తాండాలోని ప్రతి కుటుంబం నుంచి పెళ్లి కాని ఆడబిడ్డలు ఉపవాస దీక్షతో వీటిని పూజించి పందిరి పైన పెడతారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి ఆటపాటలతో పరమశివుణ్ణి కొలుస్తారు. ఈ తీజ్ పండుగ అనేది భారతదేశంలోని ప్రతి బంజారా బిడ్డకు చాలా పెద్ద పండుగ. పెళ్లి కాని అమ్మాయిలు ప్రతిరోజు 3 పూటలా స్నానమాచరించి ఉప్పు కారం లేకుండా తాళింపు లేనటువంటి వంటలతో ఒక పూట భోజనం చేస్తూ నిష్ఠతో పూజలు చేస్తారు. 9 రోజుల పాటు బుట్టలో వేసిన గోధుమలకు నీళ్లను పోస్తూ ఉపవాస దీక్షతో తీజ్ వేడుకలను జరుపుకుంటారు. 9 రోజుల అనంతరం మొలకెత్తిన గోధుమ మొలకలను ఊరేగింపుగా వారి కుటుంబ పెద్దల మధ్య నిమజ్జనం చేస్తారు. పెళ్లి కాని యువతులు వారిని అర్థం చేసుకుని వారు కలలు కన్న వరుడు రావాలని కోరుతూ ఈ వేడుకలను జరుపుకుంటారు. ఈ తీజ్ వేడుకలు వారి పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం ప్రకారం జరుపుకుంటున్నామని చెప్పారు. జై సేవలాల్, జై భవానీ ఆడి. ఈరోజు ఆర్మూర్ తండాలో మేము బంజారాలము, ఆర్మూర్ తండా వాసులము ఇక్కడ ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఆర్మూర్ పట్టణానికి వచ్చి స్థిరపడి ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నాము. మా బంజారాల సాంప్రదాయమైనటువంటి తీజ్ పండుగ, దీన్ని మా తరతరాలకు వస్తున్న పండుగని తీజ్ పండుగని మేము పల్లెటూరులో ఉన్నప్పుడు తండాలో ఉన్నప్పుడు జరుపుకునే పండుగని ఇప్పుడు సిటీకి వచ్చినా కానీ సాంప్రదాయాన్ని మరవకుండా అదే పండుగని ఇక్కడ మేము జరుపుకుంటున్నాము. మాకు జరుపుకోవడానికి ఇదివరకు స్థలం అంటూ ఎక్కడ లేకపోలేదు. ఇక్కడ ఒక స్థలం ఏర్పరచుకొని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక స్థలం అంటూ మాకు చూపించారు. ఇక్కడ మేము ఈ సేవలాల్ జయంతి కానీ శీతల పండుగ నిన్న జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా శీతల పండుగ జరుపుకున్న తర్వాత ఈరోజు ఇక్కడ మన తీజ్ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఈ తీజ్ పండుగ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పెళ్లి కాని అమ్మాయిలు పుట్టమన్ను తీసుకొచ్చి సిటీ బయట జంగల్లో పోయి పుట్టమన్ను అంటే చీమలు పెట్టిన పుట్టలు ఆ పుట్టమన్ను తీసుకొచ్చి దాన్ని ఒక రోజు పొడిగా మార్చి ఆ మార్చిన పొడిని ఒకరోజు ఆరబెట్టి దాంతో ఈరోజు నిన్న గోధుమలు నానబెట్టడం జరిగింది. ఈరోజు ఆ మట్టిని బుట్టలలో వేసి అమ్మాయిలు నిష్ఠతో ఉండి ఉపవాసాలు ఉండి పెళ్లి కాని అమ్మాయిలు చేసే పండుగ. వాళ్ళకి సాంప్రదాయంలో మా సాంప్రదాయంలో అమ్మాయిల ముఖ్య పండుగ తీజ్ పండుగ. అమ్మాయిలు జరుపుకునే పండుగ కాబట్టి అమ్మాయిలు నిష్ఠతో ఉండి ఉపవాసాలుండి ఈ పండుగను జరుపుతారు. ఈ బుట్టలలో గోధుమలు అలకడము, ఆ బుట్టల్ని పైన ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 9 రోజులు జరుపుకునే పండుగ. ఈ 9 రోజుల పండుగను మేము చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ఆర్మూర్ తీజ్ పండుగ ఆర్మూర్లో. జై సేవలాల్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము తండల్లో జరుపుకునే పండుగ కాబట్టి ఈ పండుగ మేము శీతల పండుగ నిన్న జరుపుకున్నాము. అదేవిధంగా పెళ్లిగాని అమ్మాయిల కోరికలు తీర్చే విధంగా ఈ పండుగలు వాళ్ళు జరుపుకుంటారు. తెలుగులో మీరు బతుకమ్మ పండుగ ఏ విధంగా అయితే జరుపుకుంటారో అదే బతుకమ్మ పండుగ అదే విధంగా మేము తీజ్ పండుగను జరుపుకుంటాము. 9 రోజులు జరిపిన తర్వాత 9వ రోజు నిమజ్జనం చేస్తాము. ఉపవాసం ఉన్న అమ్మాయిలు ఈ 9వ రోజు ఉపవాసం వదులుతారు. మన జగదంబ యాడికి మా జగదంబ మాత దుర్గామాత ఏదైతే ఉంటుందో ఆ మాతకి నైవేద్యంగా చూపించిన నైవేద్యాన్ని ఉపవాసం ఉన్న అమ్మాయిలు నైవేద్యాన్ని స్వీకరించి ఉపవాసం వదులుతారు. ఉపవాసం వదిలినాక ఈ పెట్టిన గోధుమలతో ఏదైతే మొలకెత్తిన విత్తనాల బుట్టలు ఏవైతే ఉంటాయో వాటిని నిమజ్జనానికి తీసుకెళ్తాం. చాలా ఘనంగా తీసుకుపోతాం ఈ నిమజ్జనం. ఇది మేమందరం విద్యార్థి దశ నుండే సాహిత్యంపై మక్కువ పెంచుకోవాలని కవి తిరుమల శ్రీనివాస్ సూచించారు. సాహితీ సృజన చేసే బాల కవులుగా ఎదగాలని ఆకాంక్షించారు. తాండూర్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలను ధార్మిక ప్రవచనకర్త వచన కవిత్వ శిక్షణ ప్రావీణ్యుడు తిరుమల శ్రీనివాస్ ఆర్య సందర్శించారు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యను అభ్యసించే విద్యార్థులకు సాహిత్యంపై మక్కువ పెంచే అనేక విషయాల్ని తెలియజేశారు. చిన్న చిన్న పదాలతో వచన కవితల్ని ఎలా వ్రాయాలో సులభ శైలిలో పలు మెలకువల్ని నేర్పారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెదులుకొని సాహిత్యంపై మక్కువను పెంపొందించుకోవాలని సూచించారు. మన చుట్టూ ఉండే కనిపించే పరిసరాలనే సామాజిక అంశాలుగా ఎంచుకొని తొలుత చిన్న చిన్న పదాలతో కవిత్వ సృజనకు శ్రీకారం చుట్టాలని శ్రీనివాస్ సూచించారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీనివాస్ ఆర్యను పాఠశాల యాజమాన్యం నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. మంగళ స్వరూపము మేము నిత్యము ఉపాసిస్తాము. మా బుద్ధి సహాయంతో సత్బ్రహ్మచర్యాది ప్రథములను ఆచరించినట్లు
మార్గం వైపు ప్రేరేపించుము. ఏ పరమాత్మ మాకు ఇతరుల వల్ల నష్టము, కష్టము, దుఃఖము మా వల్ల ఇతరులకు కూడా కష్టము, దుఃఖము ఉనర్చకుండా మా బుద్ధిని, వారి బుద్ధిని మంచి మార్గం వైపు ప్రేరేపించుము. ఏ పరమాత్మ నీకిదియే లక్షల కోట్ల వినమ్రత నమస్తులు. ఈ మంత్రం ఏంటి? నా ఇతరుల పట్ల, నా పట్ల చెడుగా నా బుద్ధిని, వారి బుద్ధిని మంచి మార్గంలో ప్రేరేపిస్తూ కవిత్వం చెప్పుకోవచ్చు. గాయత్రి మాత్రం ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, కడుపులో చెత్తనంత సముద్రులు కడుగుటం లేదా, నీ మనసుకు పట్టిన మలిన్యాన్ని కడుగు, గాయత్రి మాతను అడుగు. ఏమడుగుతావు? బుద్ధి అడుగుతావు. బీసీ మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందు వరుసలో నిలబడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అన్ని రంగాలలో రాణిస్తున్న మహిళలు సంఘం ఎదుగుదలలో సైతం ముందుండాలని అవకాశం కల్పించారు. భీమ్గల్ బీసీ వడ్డెర మహిళల సంఘం ఎన్నికలు జరిపారు. భీమ్గల్ మండల అధ్యక్షురాలుగా సూరసాయమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భీమ్గల్ ఒడ్డెర సంఘంలో బీసీ మహిళా కార్యవర్గాన్ని జాతీయ బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షులు కొండవీటి రాంప్రసాద్, నగర అధ్యక్షులు శోభపతిలు అధ్యక్షులుగా, సూరసాయమ్మ ఉపాధ్యక్షులుగా, గంగ నర్సు ప్రధాన కార్యదర్శి, శిరస్సు మమత ప్రధాన కార్యదర్శి, వేముల లక్ష్మి, కవిత, సూరచిన్నమ్మ, నిఖిత, వేముల రాణిలను ఎన్నుకున్నారు. ఈ సమావేశమునకు ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ జిల్లా అధ్యక్షుడు కొండవీటి శ్యాంప్రసాద్, నిజామాబాద్ నగర అధ్యక్షురాలు శోభవతి పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ జిల్లా అధ్యక్షుడు కొండవీటి రాంప్రసాద్ మాట్లాడుతూ, బీసీ మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందు వరుసలో నిలిపే క్రమంలో భాగంగా భీమ్గల్లో మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఒడ్డెర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాభివందనాలు. బీసీ మహిళని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందు వరుసలో నిలిపే క్రమంలో ఈరోజు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నిజామాబాద్ నగర అధ్యక్షురాలు శోభవతి గారు, భీమ్గల్ మండల అధ్యక్షురాలు సూరసాయమ్మ గారు రావడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కేవలం మైకుల దగ్గర ఉపన్యాసాలు ఇస్తూ సహకరిస్తున్నట్లుగా ప్రకటించడం సరికాకుండా గ్రామీణంలో స్థాయిలో మహిళలకు ఆర్థిక పరిపుష్టి కొరకు ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి ఉండాల్సింది. పల్లెలే పట్టుకోవాలన్నట్లు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మహిళ ఆర్థికంగా ఎదిగినప్పుడు ఎలాంటి కష్టం ఉండదు. అంటే ప్రతి రాజకీయ నాయకుడు జీడిపి తక్కువ ఉందని ఏడుస్తూ ఉన్నాడు. గ్రామాలలో ఆర్థిక పరిస్థితి దిగజారినప్పుడు జీడిపి ఎలా పెరుగుతుందో వాళ్ళకు తెలిసి మాట్లాడుతురా తెలక మాట్లాడుతురో తెలియదు. కానీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేమైతే బీసీ మహిళలను చైతన్యం చేస్తున్నాం. ఖచ్చితంగా వీరికి ఆర్థిక పరిపుష్టి కొరకు ఎలాంటి పూచికత్తులు లేకుండా బ్యాంకు రుణాలు అందించాలి. అప్పుడైతే వారి అభివృద్ధి సాధ్యమవుతుంది. వారు ఇంటి దగ్గర కూడా సమాజంలో కూడా తలెత్తుకునే బతికే రోజులు రావాలి. కాబట్టి దానికి సహకరించాలి. ఇక ఈరోజు రాజకీయ పార్టీలు హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి బీసీ ఉద్యమం గతంలో పాలించిన పార్టీ అయితేనేమి, ప్రస్తుత పాలిస్తున్న పార్టీ అయితేనేమి ఎప్పుడు కూడా బీసీల గురించి మాట్లాడని వాళ్ళు ఈరోజు బీసీల గురించి మాట్లాడుతున్నారు. ఇది కేవలం ఎన్నికల స్టంటే అని నేను భావిస్తున్నా. ఎన్నికల స్టంట్ కాకుండా నిజంగా బీసీల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే 42% బీసీలకు ప్రకటించేటప్పుడు కుల మతాలను కలిపి కాకుండా కేవలం స్వచ్ఛమైన బీసీలకు మాత్రమే 42% కేటాయించాలి. ఇది లేకుండా దద్దమ్మ లెక్క ఆడ మీటింగ్లు పెట్టుకుంటా ఈడ మీటింగ్లు పెట్టుకుంటా బీసీ వాదాన్ని వాడుకుంటే మాత్రం చావు దెబ్బ తప్పదని హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42%, 62% ఉన్నటువంటి బీసీలకు 42% ఇవ్వడానికి మీకు ఎందుకు రోగం? ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు ఇస్తే ఇప్పుడు ఈ బీసీల పరిస్థితి ఇలా దాపురించదు. ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ని మళ్ళీ బీసీలలో కలిపి ఏదో చేస్తామని అంటే మాత్రం సహించేది లేదు. గ్రామీణ స్థాయి నుంచి ఉద్యమం చేపడతాం.
ఖచ్చితంగా 42% ప్రకటించాలి. ఆర్ కృష్ణయ్య గారు వారి సంకల్పం కూడా అదే, నిజమైన బీసీలని కలిపి 42% ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక బీసీ యువతకు ఉపాధి కల్పించకుండా తాత్సారం చేస్తున్నారు. అసలు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే అసలు బీసీలకు రుణాలే లేవు. అలాంటప్పుడు యువకులు ఎలా బతకాలి, ఏం చేయాలి? దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఉపాధి లేక విదేశాలకు వెళ్తే అక్కడ చేయాల్సిన పని కంటే ఎక్కువ చేస్తూ చనిపోయి శవాలుగా వస్తున్నారు. దానికి కారణం ఎవరు? మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఉపాధి చూపించండి, బీసీలను ఆదుకోండి. బీసీలు కూడా మీకు బీసీల ఓట్లతోనే మీరు గద్దెనెక్కుతున్నారు. కృష్ణాష్టమి పండగ హిందువులకు చాలా ముఖ్యమైనది. దీనినే శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకుళాష్టమి అని కూడా అంటారు. ఈ పండుగ రోజున శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ పండగ శ్రావణ మాసంలో కృష్ణపక్ష అష్టమి రోజున వస్తుంది. ఈ పండగ విశిష్టతను తెలుపుతూ ముందస్తు పండగ వేడుకలను జరిపారు. భీమ్గల్ మండలంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదట కృష్ణుని ప్రతిమకు పూలమాలతో అలంకరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత విద్యార్థులు శ్రీకృష్ణ, గోపిక, రాధ, యశోద, సుధామ, బలరామ మొదలైన వేషధారణలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు, శ్రీకృష్ణ లీలలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ మాట్లాడుతూ విద్యార్థుల భక్తి భావన పెంపొందించుకుని క్రమశిక్షణతో ఉండాలని తెలిపారు. అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు రాధాకృష్ణన్ నాయర్, ఇతర ఉపాధ్యాయులు మాట్లాడారు. ఉట్లు కొట్టే కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఉత్సవంలో కరెస్పాండెంట్ డాక్టర్ షఫీ, మేనేజింగ్ డైరెక్టర్ సనా, రాధాకృష్ణన్ నాయర్, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా ప్రతి ఒక్కరూ తిరంగా జెండాను ఎదకు హత్తుకోవాలన్నారు. స్వతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురవేయాలని సూచించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాల పంపిణీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ సమైక్యతను చాటి చెప్పేందుకు గాను ఏర్పాటు చేసిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాలను పంపిణీ చేశారు. కోటగిరి బీజేపీ మండల అధ్యక్షులు ఏముల నవీన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీవేద హైస్కూల్లో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ కులాలకు, మతాలకు అతీతంగా స్వాతంత్ర దినోత్సవం రోజు ఇంటిపైన జాతీయ జెండాలను ఎగురవేయాలని ఆయన సూచించారు. జాతీయ సమైక్యత చాటేందుకు కాను ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవేద హైస్కూల్ డైరెక్టర్ తెళ్ల రవికుమార్, కరెస్పాండెంట్ తెల్ల అక్షర, ఉపాధ్యాయులు సాయినాథ్, సాయి పవన్, రేష్మా బేగం, చంద్రకళ, సంగీత, నందిని, సునీత, సురేఖ, సుప్రియ, గంగాసాగరి, రమ్య, నిషిత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి పైన ఆగస్టు 15 రోజున జాతీయ జెండా ఎగురవేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ సమైక్యతా భావాన్ని చాటాలన్న ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం ప్రవేశపెట్టింది. 15వ తేదీ నాడు ప్రతి పిల్లవాడు, ప్రతి టీచరు, ప్రతి భారతీయుడు కూడా తమ ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ సమైక్యతను చాటాలన్నది దీని యొక్క నినాదం. ఇందులో భాగంగా ఈరోజు బీజేపీ మండల అధ్యక్షులు ఏముల నవీన్ గారు పార్టీ ఆదేశాల మేరకు జెండాలు పంపిణీ చేయడం జరిగింది. ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ కూడా తమ ఇళ్లపైన రేపు అనగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాలను ఎగురవేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. గ్రామాల్లో పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటూ సోషల్ సర్వీస్ లో ముందుండి వెనుకబడిన వర్గాల ప్రజలకు సహాయ సహకారాలు చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. అలాంటి సేవలు అందిస్తున్న వారి సేవలను గుర్తించి నవీపేట్ మండల నాయకులకు అవార్డు అందించి ప్రోత్సహించారు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థ. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బిఆర్ అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డులను సేవాభావం కలిగిన వారిని ఎంపిక చేసి అందించారు. హైదరాబాద్ లోని సరస్వతి భవన్ లో ఈ వేడుక జరిగింది. ఈ అవార్డుకి జన్నెపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్ రాజు ఎంపికయ్యారు. గురువారం సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు రాజును ఘనంగా సన్మానించి అవార్డును ప్రదానం చేశారు. గ్రామాల్లో పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటూ సోషల్ సర్వీస్ లో ముందుండి వెనుకబడిన వర్గాల ప్రజలకు సహాయ సహకారాలు చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సంస్థ సభ్యులు అన్నారు. అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని
ప్రజాసేవ చేస్తున్న గౌరి రాజుకి పలువురు అభినందనలు తెలిపారు. నిత్యం క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలందిస్తున్న ఆశా వర్కర్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు వారిని అవమానించిన డిప్యూటీ డిఎంహెచ్ఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ అంజనాపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ డిమాండ్ చేశారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ అంజనా తీరును నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద చంద్రశేఖర్ కాలనీ పిహెచ్సి ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ మాట్లాడుతూ సమస్యలు ఉన్నాయని చెప్పడానికి డిఎంహెచ్ఓ కార్యాలయానికి వెళ్తే ఆశా వర్కర్ల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించారని పేర్కొన్నారు. ఆశాలకు సోకులా అని వెటకారంగా మాట్లాడారని, మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన అంజలిపై చర్య తీసుకుని సస్పెండ్ చేయాలని ధర్నా చేస్తూ అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అధికారులు చర్యలు తీసుకుని ఎడల పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శోభ, సిహెచ్ నర్సా, స్వప్న, మాధవి, కవిత, పద్మ, లలిత, సుమలత, అనిషా, బేగం, హనీఫా, లావణ్య, సునీత తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో నగరంలో చంద్రశేఖర్ కాలనీ పిహెచ్సిలో ఆశా వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. అధికారుల వేధింపులు చాలా పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో శోభ అనే ఆశా వర్కరు తన ఏదైతే డెంగ్యూ వచ్చింది ఆమె సెంటర్లో అని డెంగ్యూ కోసం ఆ కేసు కోసం వెళ్ళింది. అంతలో డిఎంహెచ్ఓ గారు అంజన మేడం గారు వచ్చారు. ఏదైతే ఆ సందర్శన టైంలో ఎక్కువ మంది ఉన్న జనాలలో అంజన మేడం గారు ఏం చెప్పారంటే, ఏమ్మా కనీసం లిఫ్ట్కి పెట్టుకొని వస్తావా, లిఫ్ట్కి పెట్టుకోవడం పద్ధతేనా నీది అనేది అంతమందిలో చులకనగా చేసి ఆమె పట్ల వ్యవహరించడం సరైంది కాదు. అంజన్న మేడంని వెంటనే సస్పెండ్ చేయాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆమె వైఖరిని మార్చాలి అనేదే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఒక దగ్గర అన్నర్లే కదా మేడమే కదా అనుకొని మళ్ళీ సెంటర్ దగ్గరికి వెళ్ళినాం. ఏదైతే కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా ఏఎన్ఎం తోటి మాట్లాడుతూ మీ ఆశా వర్కర్ లిఫ్ట్కి పెట్టుకొని వచ్చింది, లిఫ్ట్కి పెట్టుకోవడం పద్ధతి ఎక్కడ నేర్చుకున్నారు అని చెప్తున్నారు. అదే సమస్యలను ఇవాళ డిఎంహెచ్ఓ గారి దగ్గరికి చెప్పడానికి వస్తే మీరు ఈ టైంలో రావద్దు, డ్యూటీలు అయిపోయిన తర్వాత సాయంత్రం రండి అంటే ఒక ఆశా వర్కరు మానసికంగా ఇబ్బంది పడతా ఉంది, ఆమె చావడానికి సిద్ధపడతా ఉంది. నాకు అనవసరంగా అంతమందిలో అవమానపరిచింది, నన్ను ఇన్సల్ట్ చేసిర్రు అని ఆమె మానసికంగా ఇబ్బంది పెడితే సమస్యలున్నా డ్యూటీలు చేయాలంట. డ్యూటీలు అయిపోయిన తర్వాత వచ్చి మేడం గారికి సమస్యలు చెప్పాలంట. మేడం మా దగ్గర సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, మీకు చెప్పుకోవడానికి వచ్చినాం, అందుకే మేము డ్యూటీకి చేయలేకపోతున్నాం అని చెప్పుకోవడానికి వస్తే ఇప్పుడు రావద్దు అనేది తాడతెండిగా తేల్చేస్తున్నారు. ఇది సరైంది కాదు. అధికారులు ఆశా వర్కర్ల పట్ల నమ్రతంగా ఉండాలి. ఎందుకంటే డ్యూటీ చెయ్యకుంటే చెయ్యలేదు ఎందుకు చేయలేదని అడగండి, ఇవాళ రిజిస్టర్ రాయకుంటే రాయలేదని ఎందుకు అడగండి. డ్యూటీల మీద మీరు క్వశ్చన్లు వేయాలి, డ్యూటీలకు కోసం మాట్లాడాలి. ఇండివిజువల్ ఆమె వ్యక్తివిజం మీద కూడా లిఫ్ట్కి ఎందుకు పెట్టుకున్నావు, గాజులు ఎందుకు పెట్టుకున్నావు, మా గంధం ఎందుకు పెట్టుకున్నావు, ఈ విషయాలు ఏందండి అధికారులు చెప్పడం. పర్సనల్ విషయాలలో కూడా అధికారులే జోక్యం చేసుకుంటే ఎట్లా బతకాలి, ఏం బతకాలి. నువ్వు డ్యూటీకి టైంకు రాలేదని చెప్పండి, లేదా డ్యూటీ సరిగ్గా చేయట్లేదని చెప్పండి. ఇప్పటికి కూడా అధికారులు జిల్లా వ్యాప్తంగా చాలా మానసికంగా ఆశా వర్కర్లకు గురి చేస్తూ ఉన్నారు. సరిగ్గా ఉడవకుంటే మీరే ఉడవాలి, మీరే కడగాలి, ఉడుచుకోవడానికి పని మనిషిని పెట్టుకోవాలి. ఆశా వర్కర్లు పని మనిషా, స్థానికంగా నీళ్ళు తెచ్చుకోవడానికి పని మనిషా? ఆశా వర్కర్లది ఫీల్డ్ వర్క్ చేపియండి, ఫీల్డ్ని సర్వేలు చేపియండి. కానీ మానసికంగా ఇబ్బంది పడితే ఆ సిఐటి ఊకోదు. ఖచ్చితంగా దీని మీద ఆందోళన పోరాటం చేస్తాం. ఇప్పటికైనా సంజన మేడంని పిలిపించి డిఎంహెచ్ఓ గారి దగ్గర, కలెక్టర్ గారి దగ్గర చర్చలు పెట్టి సమస్యను పరిష్కారం చేస్తే మంచిది. లేకుంటే పిహెచ్ఎస్ కాలనీ కాదు నిజామాబాద్ మొత్తం ఇవాళ ఆశా వర్కర్లు పనిని బంద్ చేస్తాం ఖచ్చితంగా. చంద్రశేఖర్ కాలనీ ప్రతిసారి ఎందుకు మీడియాకి వెళ్తారు, ఎందుకు కలెక్టర్ ఆఫీస్ కాడికి వస్తారు అని అంటే మాకు రెగ్యులర్గా ఒక డాక్టర్ అనేది లేరు కాబట్టి ప్రతి ఒక్కరిని మారుస్తూ ఉంటారు. మా పైన 20 మంది ఆశాల పైన సూపర్వైజర్లు 4 ఉన్నారు మాకు డాక్టర్ మేడంతో సహా. వాళ్ళందరికీ క్వశ్చన్లు వేసి మేము ఒక్కరోజు లీవ్ తీసుకోవాలన్నా కూడా మాకు లీవ్ ఇవ్వకుండా మళ్ళీ మేము టైంలో 9 గంటలకే టైం స్కాన్లో ఫోటోలు పెట్టాలి. మేము ఎప్పుడు కూడా రాత్రి మున్సిపాలిటీలో వచ్చి ఫాగింగ్ చేయాలి అంటే 8-9 గంటలకు కూడా మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి. మాకు ఇండ్లు ఉన్నాయి, మాకు పిల్లలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, మరి మేము చేసుకోవద్దా? మాకు బ్లౌజ్ కూడా వేసుకోవాలంటే మీరు బ్లౌజ్ కుట్టేయాలని అని అంటారు మా హాస్పిటల్లో సార్ వాళ్ళు. మీరు లేట్గా వస్తున్నారు సార్, మేము కంటేశ్వర్ నుంచి ఈ శోభక్కనే లేట్ అయింది అని చెప్తే ఆమెకి నేను బైక్ పంపించాలి అమ్మ నీకు
కంటెషన్ నుంచి నడుచుకుంటూ వస్తున్నావు అని చెప్పి సార్ అంటాడు. మీకు అసలు లీవ్సే లేవు అని అంటారు. మీకు ఇది లేదు సార్. మాదేంటి అని అంటే మీరు వర్క్ పరంగా చూడండి. ఆశలు మేము రీస్టర్న్ చేస్తున్నాము, ప్రెగ్నెన్సీ కావాలి అని అంటారు, డెలివరీ చేపియాలి అని అంటారు. మాకు ఇదేంది టీబీ క్యాంప్ అంటారు. టీబీ కప్స్ మేము మొయ్యము అని చెప్పి మాకు జీవో శాంక్షన్ అయ్యి మేము కొట్లాడి సిఐటి నుంచి మేము అన్ని అధికారం తెచ్చుకుని పేపర్ తెచ్చుకున్నాక ఇచ్చినామని చెప్పి స్కూటర్ డబ్బులు మేము మోస్తలేమని ఒక్క కుట్రతోటి ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఆన్లైన్ వర్క్ కింద మోపిస్తున్నారు. నన్ను ఎక్స్రే దగ్గర కూర్చోబెట్టి నేను ఎక్స్రే పట్టుకున్నా సార్. మాకు అది తర్వాత తెలిసింది ఎక్స్రే పడితే అది కిరణాలు అనేది మన మీద పడి గర్భసంచికి క్యాన్సర్ రావచ్చు అని చెప్పి ఆ విషయం కూడా మాకు చెప్పలేరు సార్. అసలుకి మమ్మల్ని టీబీ క్యాంపుల దగ్గర ఉండాలి అని చెప్పి ఏ జాబ్ చాట్లో మాకు ఇచ్చిండ్రు. మాకు ఈ టైంకే రావాలని ఏ జాబ్ చాట్లో ఇచ్చిర్రు. 10 నుంచి 4 వరకు మాది మొత్తం ఫీల్డ్ వర్కే. అట్లాంటిది ఫీల్డ్ వర్క్ కాకుండా మమ్మల్ని ఆన్లైన్ చేయమనడము, మేము అబాలు కొట్టడము, ఎన్సీడీ వేయము, రోజు ఆన్లైన్ పే చేయాలా, 5 ఏఎన్సీలు టార్గెట్లు ఉంటాయి మాకు. ఇవన్నీ వర్క్ ప్రెజర్ తోటి డెలివరీ పేషెంట్ని తీసుకోవాలి. ఇప్పుడు మంగళవారం గురువారము టీబీ క్యాంపులు పెట్టిరు, ఎన్సీడీ ప్రోగ్రామ్ పెట్టిరు. అవన్నీ మేమే చేయాలి. నెలకి టీబీ క్యాంపు మేము 300 పేర్లు కొట్టాలి. ఎక్కడి నుంచి చేయాలి సార్? మేము బాధ చెప్పుకోవడానికి డిఎంహెచ్ఓ మేడం దగ్గరకు వస్తే మీరు డ్యూటీ టైంలో ఎందుకు వచ్చిరు అని చెప్పి మేడం సీరియస్ అవుతుంది మా మీద. అంటే డ్యూటీ టైంలో మమ్మల్ని మీరు తిట్టచ్చు, మేము పడవచ్చు, కానీ డ్యూటీ టైంలో మేము వచ్చి బాధలు చెప్పుకుంటే మాత్రము మేము రావద్దట సార్. ఇది ఎక్కడ అన్యాయం సార్? ఏకై గవర్నమెంట్ వచ్చింది మాకు. ఇప్పటి వరకు కూడా మాకు జీతాలు కూడా రాలేవు. కనీసం మాకు ఇది లేదు. ఒక ఆశా వర్కర్ చనిపోయింది మొన్న, ఈ ఆన్లైన్ది ఎఫెక్ట్ పడి హార్ట్ వచ్చి చనిపోయింది. అయితే ఆమె డ్యూటీలో చనిపోయిందా ఇంట్లో చనిపోయింది అనే రకంగా మాట్లాడిండ్రు. అంటే ఇంట్లో మేము డ్యూటీ పరంగా మేము టెన్షన్ తీసుకొని చనిపోయినా కూడా ఆమె డ్యూటీతో టెన్షన్ చనిపోయింది అని అన్నారు. రోడ్డు మీద మరి ఎంత ఆశా వర్కర్లు చనిపోయారు, ఎవరికి ఎన్ని పైసలు ఇచ్చిరు, ఎవరికి జీతాలు ఇచ్చిరు, ఎవరిని డ్యూటీలలో పెట్టుకున్నారు ఇప్పటి వరకు ఆశా వర్కర్లు చనిపోతే. అంటే మాకు ఇది అన్నట్టు లేదు. ఎక్కడ మేము పోవాలంటే అక్కడ పోవాల్సిందే. మళ్ళీ పిఎస్సీలలో పోయి మాకు మీటింగ్లు తీసుకుంటారు. తాగడానికి నీళ్లు లేవు మా పిఎస్సీలలో. వాష్రూమ్ బాధం అంటే కూడా లేవు మాకు. ఇంత అద్మానమైన ఎర్గట్ల మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ ప్రజలకు సూచించారు. రాబోయే 4 రోజులలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎర్గట్ల తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగిందని తహసీల్దార్ తెలిపారు. వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తితే ఈ నంబర్లకు 8318532219, 89197, 09260 మరియు 8712659869 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. మండలంలోని సమస్త ప్రజలకు తెలియజేయనున్నది ఏమనగా రాబోయే 3-4 రోజులు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు ఉన్నవని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. అందులో భాగంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మండలంలోని ప్రజలందరినీ అప్రమత్తం చేయటం గాను మా తహసీల్దార్ కార్యాలయం ఎర్గట్లలో 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయనున్నది. ప్రజలకు వర్షాలకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా ఏదైనా సమాచారము మీరు వర్షాల గురించి ఇవ్వదలుచుకున్న ప్రజలకు ప్రాణ నష్టం కానీ, ఆస్తుల నష్టం కానీ, పశువులకు ప్రాణ నష్టం కానీ, చెరువులు కుంటలు తెగిపోవడం కానీ, పాత ఇండ్లు కూలిపోయి ఎవరికైనా గాయాలు జరగడం కానీ, రైతులకు పొలాల వద్దకు వెళ్లే వారికి ఏదైనా కరెంటు ఇబ్బందులు జరిగినా కానీ, వర్షాలకు ఎలాంటి ఇబ్బంది జరిగినా మా కంట్రోల్ రూమ్ నెంబర్కు ప్రజలు ఫోన్ చేస్తే మేము అతి త్వరగా స్పందించి ప్రభుత్వ వ్యవస్థలను, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ను, ఫైర్ డిపార్ట్మెంట్ను, ఇంకా ఇతర ప్రభుత్వ వ్యవస్థలను రప్పించి తక్షణమే సహాయ చర్యలు చేపట్టి ప్రజల యొక్క ప్రాణాలు, ఆస్తులు కాపాడే విధంగా ప్రభుత్వం తరపున. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్వరలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరు, నిర్మాణం పూర్తి అయిన గృహాలను పరిశీలించిన అధికారులు. కాలువలను శుభ్రం చేసి నీరు నిల్వ ఉండకుండా చూడాలి,
క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన కలెక్టర్ సిపి. వర్షాల వల్ల ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూడాలి. వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రుల ఆదేశం. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు మాక్ డ్రిల్. ఆపదలో ఉన్న వారిని రక్షించేందుకు అవగాహన. ముగిసిన ప్రాథమిక సహకార సంఘాల పదవీ కాలం. ఎన్నికల నిర్వహణలో సర్కార్ విఫలం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.